అర్ధరాత్రి దయ్యాలు తిరుగుతాయి, పగలు అంటాయి. అట్లనే 1 గంటకి 2 గంటల వరకు ఫోన్ ఒత్తుకుంటున్నావు. పగలు అంటావు. లే లే లే. అర్ధరాత్రి దడువన్నట్టు మధ్యలో నీళ్ళు వదిలేండి. ఏంది అర్ధరాత్ర? నేను పడుకున్నప్పుడే అర్ధరాత్రి, నేను లేచిన తర్వాత పగలు అన్నాడట నీ అసంటోడు. పగలు అన్నాడట నీ అసంటోడు. కురిచాయని బయలెక్కన ఊరికి వదులుతున్నావు. నీ పని నువ్వు చేసుకో, నన్ను ఎందుకు లేపుతున్నావు? నీ పని చేసుకోపా. నాకున్న అదృష్టం నలుగురు పంచడానికి ఇష్టం లేక ఇంగ్లీష్ చెట్టు కాకిందంటే మెట్టుకు ఎక్కడికి పోతాను అనుకునేదానివి. నీకెక్కడి అదృష్టం? లేచి ఆ ముఖం కట్టుకో. నిన్ను ముఖం మీద నీళ్ళు పోసుకోపమ్మని చెప్తే ఇక్కడ కూర్చేసుకొని రాష్ట్ర మంత్రి ఆలోచించినట్టు ఆలోచిస్తున్నవేంది? ఏం లేదే, నీ ముఖం కడుక్కో ఉన్నావు కదా. అవును, అయితే కానీ ఎవరితో లేచిపోవాలి చెప్పలే కదా. అదే ఆలోచించుతానే. నీ ముఖం మీద మజ్జిగ పులుసు కొట్ట. నేను అన్నది పండుకున్నావు కదా, పొయ్యి ముఖం కట్టుకపో అన్నా. నేను అట్లా అన్నా, నువ్వేమో ఆలోచిస్తున్నావు. పోయి ముఖం కట్టుకపో. నీ పంచాయతీ అండి నాకు. సేవాట్లనే కదా. ఆయన అందంగా లేని వాళ్ళకి మన అందంగా ఉన్నాం మనకేం అవసరం? అందాలన్నీ అందుకోరా అల్లుకోరా. అయ్యో, ఏంది గిట్లున్నావు? ముఖం కట్టుకోలేదా? పిచ్చిదానా, మన ఒంటి లోపల 70% నీళ్ళే ఉంటాయి. మన ఒంటిపై నీళ్ళు ఎందుకే? వాటర్ వేసు తడి వేసు. అరే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. నీ అసంటోడు చెరువు కట్టపోతే చెంబు నీళ్లు వేస్ట్ అవుతాయని కడుపుబ్బి సచ్చిండట. అదంతా ఓని గాని చాయ్ చేసిన తాగు. మా చెల్లెత్తా అన్నది, పోయి తీసుకొస్తా. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా. తీసుకున్నా. మా అక్క వస్తాను దొంగముండ బస్ స్టాండ్లో వెయిట్ చేసి చూసి నేను వస్తున్నా. ఈయనతోటి నొల్లి పెట్టుకొని నా చెల్లెనే మర్చిపోయినా. ఎప్పుడూ వచ్చి ఉంటది. చెల్లె వచ్చినావా అని. వీడి దాకా ఎందుకు వచ్చినావే? ఇంకోసేపు అయితే ఇంటికన్నా ఉంది నువ్వు. ఇప్పటిదాకా మీ బావతో నొల్లైంది. నువ్వు కూడా మాటలని నన్ను బాధ పెట్టకు. వచ్చినావు కదా, పోదాంపా. ఈయనేంది డోర్ పెట్టుకొని ఏం చేస్తాడు? ఓ అయ్యా, ఏం చేస్తాను లోపల? డోర్ ది. ఏం చేస్తాను లోపల?
ఏంది బావా కొత్త పెళ్లి కొడుకులకు తయారైపోతున్నావు, ఎటు పోతున్నావు ఏంది? సరే అర్జున, నేను ఎప్పుడు ఇస్తా ఉంటా, కాదు మీ ఎక్కడ చెప్తాను. హా, సేవ్ లైఫ్ సేవ్ వాటర్ అనుకోమన్నా అనుకోరు. పోనీ తీయ చెల్లె, మనం పోదాంపా. ఇంట్లో అందరు బాగున్నారా? బాగున్నారక్క. ఇంకెట్లా చదువు మంచిగా చదువుతున్నావు? అయ్యో చెల్లె, మర్చిపోయిననే, చిట్టి పైసలు కట్టాలి, ఇప్పటికే లేట్ అయింది. సరే అక్క. నువ్వు ఇక్కడనే కూర్చో. ఏం చేస్తున్నావు పూజ? ఫోన్ చేస్తున్నా బావా. నీకు ఒకటి చెప్పనా? చెప్పు బావా. అది అదంటే ఏంటి బావా, చెప్పకుండా సిగ్గుపడుతున్నా? నేను నీ మీద ఒక కవిత రాసున్నా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కవిత రాసినవా నా మీద? అబ్బా చెప్పు బావా ప్లీజ్. పూజ, నీ నువ్వు చూసి కులుకుంటుంది రోజా. ఆ నవ్వుకు చేయాలనిపిస్తుంది పూజ. నీకు ఆకలి వేస్తే ఆర్డర్ పెడతా పిజ్జా. నీకు దాకం వేస్తే తెచ్చిస్తాం మజా. మీ ఎక్కతో మోగింది పెళ్లి బాజా. నువ్వు అంటే మోగుతుంది మన ప్రేమ బాజా. ఎలా ఉంది పూజ? నీలాగానే చాలా బాగుంది బావా. క్రీమ్ బిస్కెట్. అవునా పూజ? అవును బావా. ఆగు, నువ్వెప్పుడు వచ్చినావు? మా చెల్లెతోటి ఉట్టి ముచ్చటేనా, ఊరు చూపించేది ఉందా లేదా? చూపిద్దాం అనుకున్నానే, నువ్వేమని అంటావని ఆగిపోయినానే. అయినా నేనేమనుకుంటా? సరే ఇప్పుడు తీసుకోమంటానే. పూజ పోదాంపా. సరే బావా, నాకు టైం పాస్ అయితే లేదు. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే. మనదా ఈ బాయ్ అంతా మందే. ఈ ఎడ్లు కూడా మీయేనా బావా? అవును మందే. పద. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. బావా నేను వెళ్తున్నా. నేనేం ఇష్టం లేదా? నాకెందుకు ఇష్టం లేదు? సరే పద, చేనంతా చూపిస్తాను నీకు. సరే బావా. బావా ఈ పిల్లక చుట్టూ మంచిగా ఉంటుంది. ఈ పిల్ల గురించి మీకు ఫ్లాట్ అయింది తెలుసా? అవునా? నలుగురు చూస్తారని ఇంకిత జ్ఞానం కూడా లేదు. సీతమ్మ లాంటి భార్యను మోసం చేస్తుండు. ఛీ, చెప్తా మీ పని. వదినా ఎవరాళ్ళు గిట్ల పిలుస్తురు? ఏమైంది రాజు, అంత ఆగమాగం పిలుస్తున్నావు? ఇప్పుడు నేను చెప్పినా కానీ వదిన నమ్మదు. అలా అని చెప్పకపోతే అందరి జీవితాలు నాశనం అవుతాయి. ఏమైంది రాజు, చెప్పు. చెప్పడం ఎందుకు లేవద్దా, చూపిస్తుందా అని అడుగు. ఆగు రాజు, డోర్లు పెట్టేస్తా. నీ డోరు పాడు వచ్చాక పెట్టుకోవచ్చు. దావదినా పోదాం. ఏం తీసాడు పూజ? బావా మన గురించి అక్కడికి తెలిస్తే ఎట్లా? ఆడొక పిచ్చిని ఏం చెప్పినా మేస్తాయి. చూసా వదినా, నేను అందుకే దొరకొచ్చిన వీడికి. పెళ్ళైనోడి మాటలు నమ్మిన అది పిచ్చిదేనా? అక్క అది ఛీ, నోర్మై, నువ్వు మాట్లాడకే. మిమ్మల్ని చూస్తే నా కొల్లు కంపారంగా ఉంది.
బావా అక్క బాధపడుతుంది. మరి బాధపడదా? మీ అక్క ఎప్పుడు నీ మంచి కోసమే ఆలోచిస్తుంది. అలాంటి మీ అక్కకి ఎట్లా ద్రోహం చేయాలనుకున్నావే? అన్న నువ్వు ఏ రోజైనా ఒక్క పని చేయకపోయినా కానీ వదిన నిన్ను చులకం చేసి ఎప్పుడు మాట్లాడలేదు. అలాంటి వదినకి ఎట్లా ద్రోహం చేయాలనిపించింది? ఛీ, నీ ముఖం చూస్తే నాకు పాపం అనిపిస్తుంది. లైఫ్లో మనకి ముఖ్యమైన వాళ్ళు మన వదిలి వెళ్ళిపోతే నన్ను క్షమించక్క, ఇలాంటి తప్పు మళ్ళీ ఎప్పుడు చేయను. తప్పే, నన్ను క్షమించే. ఏంది క్షమించన్నా? అదే తప్పు నేను చేస్తే మీరు క్షమిస్తారా? చెప్పు, ఆలోచిస్తున్నావేంటి? మన లైఫ్లో మనకి ముఖ్యమైన వాళ్ళు మన వదిలి వెళ్ళిపోతే క్షమించడం అన్నంత ఈజీ కాదు. క్షమించడం మీలాంటి చేసే తప్పుల వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్నాయి తెలుసా? న్యూస్ పేపర్ తీస్తే చాలు అక్రమ సంబంధాల వల్ల హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వివాహేత సంబంధం విచక్షణ కోల్పోయి కడుపులో పుట్టిన పసి కందులు కూడా చూడకుండా చంపేస్తున్నారు. ఈ అక్రమ సంబంధాల వల్ల ఎంత ముప్పో తెలుసా? ఒక్క క్షణం ఆలోచించండి, ఒక్క క్షణం ఆలోచించండి. నువ్వు చెప్పి నిజమేనే, ఇంకెప్పుడు చేయను. సుఖం క్షణికం, సంతోషం శాశ్వతం అని ఇప్పుడే తెలుసుకున్నానే. అక్క సారీ అక్క, ఇలాంటి తప్పు నేను ఎప్పుడు చేయను. సరే చెల్లి, ఈ విషయం అమ్మ నాన్నలకు చెప్పకు, తట్టుకోలేరు, బాధపడతారు. ఇక్కడికే మర్చిపోరా, సరేనా? మూడు ముళ్లతో ముడిపడిన భార్యాభర్తల బంధం చాలా గొప్పది, ఎంతో విలువైంది. చిన్న చిన్న ఆనందాల కోసం అక్రమ సంబంధం పెట్టుకుంటే కట్టుకున్న బతుకులు శ్మశానంలో కనిపిస్తాయి. అందుకే ఉన్నదాంట్లో సర్దుకుంటూ బతకాలి, లేకుంటే ఆ బంధానికి విలువే ఉండదు. మూడు ముళ్ల బంధానికి విలువ ఇవ్వండి.